హాయ్ ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు నేను గోంగూర బేరం అనే కథ గురించి చెప్తాను. గోంగూరమ్మ గోంగూరోయ్ గోంగూర, వీధిలో కేక వంటగదిలో ఉన్న కమలమ్మ గారి చెవిలో పడింది. టీ వడబోస్తున్నదల్లా పని అలాగే వదిలేసి చేతులు కొంగుకు తుడుచుకుంటూ బయటకొచ్చింది. వీధి చివరిలో ఉన్న ఆ కేక తాలూకు మనిషి ఇంటికి ముందు వచ్చేదాకా ఆగి, ఎంతకిస్తావు అడిగింది. కట్ట 6 రూపాయలు అమ్మగారు బదిలిచ్చింది. అబ్బా, గోంగూర కూడా మరి ఇంత పిరమా అంది కమలమ్మ దీర్ఘం తీస్తూ. ముందు కూరాకు చూసి అనండమ్మా ఆ మాట. కట్ట 10 రూపాయలైనా ఇంత తాజా కూర దొరుకుద్దా అంది కూరగాయలమ్మి దీర్ఘం తీస్తూ. మరుబేరమా మీ పొలంలోదా అడిగింది కమలమ్మ. ఓ మడి చెక్కలో పెట్టాం తల్లి, అయినా తొందరగా చెప్పు, పొద్దెక్కుతోంది, తొందరగా పోవాలా. ఈ 4 కట్టలైపోతే మా తాండాకు పోతా హడావుడి ప్రదర్శించింది. ఈ పొలంలో పండిన దాన్ని కూడా ఇంత రేటు చెప్తావేమి? ఇచ్చేదుంటే చెప్పు, లేకుంటే లేదు అంది కమలమ్మ గొణుగుతూ. ఇయానికి గాక బజార్లంట నేనెందుకు తిరుగుతా? ఈ 4 కట్టలకు 20 రూపాయలు ఇయ్యి, అది చివరి బేరం కాబట్టి అంది కూరగాయలమ్మి. సర్లే, పోయిన వారం కాదు మా ఆయన మార్కెట్లో 4 కట్టలు 10 రూపాయలకు తెచ్చింది అంది కమలమ్మ. అట్ట అయితే ఆడనే తెచ్చుకోరి, నాకు గిట్టుబాటు కాదు. ఇచ్చేందాకా ఇప్పటిదాకా కట్ట 5 రూపాయలకు తక్కువ అమ్మలే, ఇష్టమైతే కొనండి, లేకపోతే లేదు అంది కూరగాయలమ్మి. కమలమ్మకు ఆకుకూర చూస్తే వదలబుద్ధి కావటం లేదు, కానీ చౌకగా తీసుకుందామని ఆలోచన. చూస్తే 5 రూపాయలకు తక్కువ ఇచ్చేట్టు లేదు మనసులో అనుకుంది. ఇంతకీ మీదే ఊరో? మాదే అమ్మ, పక్కనే వెంకట్రాపురం, తల వాళ్ళ ఊరి వైపు ఊపుతూ చెప్పింది. వెంకట్రాపురమా? లక్ష్మమ్మ తెలుసా? పండ్ల బుట్ట వేసుకొని వస్తుంది, మేమెప్పుడు పండ్లు ఆమె దగ్గరే కొంటాం. ఆమె మా తోడికోడలే, పండ్లు మారుబేరం చేస్తుంది అన్నది కూరగాయలమ్మి. ఇంట్లో నుండి కమల, టీ అబ్బా భర్త కేక. వచ్చే అంటూ, అమ్మి ఒక్క నిమిషం ఆయనకు టీ ఇచ్చి వస్తా. అమ్మా, నాకు ఇప్పటికే ఆలస్యమైందమ్మా, త్వరగా రారి అంది కూరలమ్మి. తిరిగి వస్తూ, చెప్పు ఎంతంటివి? 10 రూపాయల? కమలమ్మ తెలివి ప్రదర్శించింది. నేను 10 రూపాయలు ఎప్పుడన్నానమ్మా? లాస్ట్ మాట 15 ఇయ్యండి, పొద్దుగానే లేచొచ్చిన చాయన్నా తాగలే. అట్లా కాదు కానీ ఫైనల్ 12 ఇస్తా, ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. సరే అట్నే గాని గొణుగుతూ, అదే చేత్తో కాస్త నాకు ఉడుకునీళ్ళు పోయరాదు లౌక్యంగా అంది కూరలమ్మి. దానికేం భాగ్యం, ఆ కట్టెలు ఇలా అయ్యి అంటూ వంటగదిలోనికి పోయి గ్లాసులో టీ పోసుకొని వచ్చింది కమలమ్మ. కొంగుతో గ్లాస్ అందుకొని ఊదుకుంటూ ఆ మాట ఈ మాట చెప్తూ టీ తాగింది. పైసలు తీసుకొని ఆటో స్టాండ్ వైపు దారి పట్టింది కూరలమ్మి. కమలమ్మ వంటగదిలోని పోతూ అనుకుంది, వారం కిందట ఈయన్ని లేత గోంగూర తెమ్మంటే కట్ట 5 రూపాయల చొప్పున తెచ్చిండు, పైగా ముదిరింది కూడాను. ఈరోజు అతి చౌకగా సగం ధరకే తీసుకున్నానని తన తెలివికి తన భుజం తట్టుకుంది. బాట పట్టిన కూరలమ్మి ఆటో స్టాండ్ దగ్గర చాయ్ తాగుదామనుకున్నా 8 రూపాయలు, బేరం 12 రూపాయలకి ఇచ్చిన చాయ్ డబ్బులతోటి 20 రూపాయలు, మంచి బేరం, చిక్కటి చాయ్. తనలో తనే నవ్వుకుంటూ నాలుక చప్పరించుకుంటూ గబగబా నడక సాగించింది కూరలమ్మి.